టెక్స్టైల్ పార్క్ ను అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబుతో ప్రారంభిస్తామని మంత్రి సవిత అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి మంత్రులు సవిత, ఫారూక్, టీజీ భరత్ భూమి పూజ నిర్వహించారు. చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటిదని, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు ప్రతి నెల చేనేత ఎగ్జిబిషన్లు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్థసారథి, నాగేశ్వరరెడ్డి, కలెక్టర్ రంజిత్ బాషా, ఏపీఐఐసి చీఫ్ ఇంజనీర్, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అందులో 83,000 మందికి నేతన్న నేస్తం వేస్తే దాంట్లో 50% మాత్రమే చేనేతలు ఉన్నారు. మిగతా వాళ్ళు చేనేత అంటే తెలీదు, పోగంటే తెలీదు, మగ్గం అంటే తెలియని వైసీపీ గూండాలు కేసిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చాం. ఏదైతే మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు మన అందరికన్నా చేనేతల కష్టాలు తెలిసిన నాయకుడు, యువ నాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మంగళగిరిలో దగ్గరుండి ఆయనకి చేనేతలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని నేను జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పిలిచారు. సవితమ్మ, మన చేనేతలు, మన కుటుంబ సభ్యులు, నువ్వు చేనేతలను బాగా చూసుకోవాలా సవితమ్మ. వాళ్ళకు 365 రోజులు మనం పని కల్పించాలా. వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మనం ఎగ్జిబిషన్ల ద్వారా కావచ్చు, వాళ్లకు సేల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా మనం అహర్నిశలు వాళ్ళ వెంట ఉండాలి సవితమ్మ అని చెప్పిన